గతంలోకి వెళ్ళినట్టుగా ఉంది. ఈ సినిమా ఆ చరిత్ర నా కళ్ళ ముందు జరిగినట్టుగా ఉంది. ఎందుకంటే బైరోన్పల్లితో మాకు చాలా అనుబంధం ఉంది. మా తాతగారు బైరోన్పల్లి. ఈ విషయాలు నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా. రజాకారుల విషయాలు, ఈ విషయాలు కథలుగా మాకు చెప్తూనే ఉన్నారు. ఆ కథ మరొకసారి సజీవ రూపంలో నా కళ్ళ ముందుకు వచ్చింది. అద్భుతంగా ఉంది. రోషన్ అబ్బాయికి నా దీవెనలు. చూస్తుంటే రితిక్ రోషన్ లా అనిపిస్తున్నాడని అంటున్నారు అందరూ. నేను రితిక్ రోషన్ని చూడలేదు. అబ్బాయిలో ఒక మంచి నటుడిని చూశాను. శ్రీకాంత్ గారి కంటే అద్భుతంగా యాక్టింగ్ చేశారు. శ్రీకాంత్ గారికి కూడా ఇంత మంచి సినిమా పడలేదు. సాంగ్స్ కూడా అద్భుతంగా ఉంది. మీ అందరికీ నచ్చేలా ఉన్నాయి సాంగ్స్. కథ మా అందరికీ నచ్చేలా ఉంది. మా కథ కాదు, ఇది వాస్తవం. చాలా వాస్తవం ఉంది ఇందులో. ఇది తెలంగాణ యువతకి నేను హీరోయిన్ కోసం రాలేదు, అందులోని పాత్రను చూశాను. సినిమా మీరందరూ కూడా చూడాల్సింది. ఈ సినిమాలో హీరో ఎలా ఉన్నాడు, హీరోయిన్ ఎలా ఉంది, డ్యాన్సులు ఎలా ఉన్నాయి, ఫైట్ ఎలా ఉంది అని కాదు. ఈ సినిమాలో మీరు చూడాల్సింది ఏమిటి అంటే 100% తెలంగాణ పోరాటాన్ని ఈ సినిమాలో మీకు చూపించినటువంటి ప్రదీప్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్. మీరు చాలా బాగుందండి, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అనే కాదు, డైరెక్షన్ కూడా నభూతో నా భవిష్యత్. అవునండి. నిజం చెప్పాలంటే మీరు ఈ క్వశ్చన్ అడిగే ముందు మీరే ఈ సినిమా ఎలా ఉందనేది చూడాలి. ఎందుకంటే మేధావులు మెచ్చే చిత్రాలు మార్నింగ్ షోలకే పరిమితాలు అవుతాయి. అలా ఈ చిత్రాన్ని మార్నింగ్ షోకి పరిమితం చేయొద్దు. మీ యొక్క తెలంగాణ గడ్డ మీద గతంలో ఏం జరిగింది, ఎంత రక్తం కారింది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇది ఇంకొక 4 రోజుల్లో మీ యువత మీ చరిత్రను మీరు చూసుకునే పని అయితే ఇది మీ చరిత్ర. ఇది ఒక రక్త చరిత్ర. అంటే ఆర్జీవీ రక్త చరిత్ర, ఇది యథార్థ రక్త చరిత్ర. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క సినిమాను ఆదరించండి. ఇది నభూతో నా భవిష్యత్. ఇది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాను ఆస్వాదించండి.